ఈరోజు ఎవడు కాంట్రాక్ట్ చేయాలన్నా, ఎవడికి ఏమి ఇవ్వాలన్నా సరే తెలుగుదేశం పార్టీ నాయకుల కనుసన్నల్లో ఈరోజు జనకు నడవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. యాష్ పాండ్కి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ ఎవరు నాసిరకంగా పనులు చేశారు, దానికి సంబంధించినటువంటి సబ్ కాంట్రాక్టర్లు ఎవరు, ఆ సబ్ కాంట్రాక్టర్లు ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, అన్ని మీద కూడా ఈరోజు విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయి. దాంతోపాటు ఈరోజు ఒక మాట మాట్లాడిపోయాడు. అంటే సోమిరెడ్డికి తల పనిచేస్తుందా, తల చెడిపోయిందా నాకు అర్థం కానిటువంటి పరిస్థితి. దేవరదెబ్బకు సంబంధించి దానిని దేవరదెబ్బ గిరిజన కాలనీకి సంబంధించినటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంట. ఎవరి వల్ల ఇబ్బందులు పడుతున్నారు? నీ వల్ల, నీ నిర్ణయాల వల్ల, నీ ధనదాహం వల్ల ఈరోజు దేవరదెబ్బ గిరిజన కాలనీకి సంబంధించినటువంటి గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోజు నీకు గుర్తుందో లేదో, 33 కోట్లు ఉన్నటువంటి ఆ కాంట్రాక్ట్ని 2 యాష్ పాండ్ నిర్మించడానికి 56 కోట్లకు పెంచుకొని, ఆ 56 కోట్లతో అక్కడ కాంట్రాక్ట్ పని తీసుకొని ఆ రోజు ఎవరు అడ్డుకున్న వాళ్ళని పోలీసులను పెట్టి లోపల వేయించి ఆ రోజు 56 కోట్ల నీ ధనదాహానికి దేవరదెబ్బ గిరిజన కాలనీకి కోతవేట దూరంలో ఆ రోజు దాన్ని తీసుకొచ్చి తమరి నిర్వాహకం వల్ల వచ్చినటువంటి యాష్ పాండ్. మర్చిపోయావేమో, నీకు కూడా ఏమన్నా మతిమరుపు జబ్బు ఏమన్నా సోకిందేమో తెలియదు, కానీ ఏమి మాట్లాడుతున్నావో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో మాట్లాడుతున్నావు. తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. నీ హయాంలో నీ ధనదాహానికి దేవరదెబ్బ గిరిజన కాలనీ పక్కన యాష్ పాండ్ వచ్చింది. దేవరదెబ్బ గిరిజన కాలనీ తరలించండి అని చెప్పి నేను మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి విన్నపం చేశాం. జిల్లా కలెక్టర్ గారు రాశారు. ఈరోజు ఎన్జిటి కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. దాన్ని పూర్తి చేసి దాని మీద గ్రీన్ బెల్ట్ డెవలప్ చేయండి అని చెప్పించింది. అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటిది రిహాబిలిటేట్ చేయండి అని చెప్పి కోరడం జరిగింది. దాని గురించి ఏ రోజు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ గురించి పట్టించుకోకుండా మేము వచ్చిన తర్వాత దాని గురించి కాస్త ఆలోచన చేసి ఏ విధంగా చేయాలంటే ఆర్ఎండ్ఆర్ ఏ విధంగా చేస్తారు, ఆర్ఎండ్ఆర్లో ప్రభుత్వ పాత్ర ఏంది, ఆర్ఎండ్ఆర్లో ఉన్నటువంటి పరిశ్రమల పాత్ర ఏంది, ఆ మాత్రం కూడా తెలియనటువంటి వాడుగా లేకపోతే తెలిసి తెలియనట్టుగా నటించేవాడిగా నువ్వు మిగిలిపోతున్నావు. ఈరోజు అదేవిధంగా నేటూరుకు సంబంధించినటువంటి ఆర్ఎండ్ఆర్ ఇళ్లను గురించి మాట్లాడావు. నీకు ఒక అలవాటు ఉంది, దిగిపోయేటప్పుడు శంకుస్థాపనలు చేసిపోయే అలవాటు, పూర్తి చేసే అలవాటు ఏ రోజు నీ జన్మకు లేదు కదా. నీ బ్రతుకంతా వెళ్ళడం, శంకుస్థాపన స్థిలాపలకాలు వేయడం, ఏదన్నా ఉంటే దండుకోవడం, వెళ్ళిపోవడం తప్ప మరొక కారణంతో పనిచేసేవాడు కాదు కదా నీ జీవితం, నీ బ్రతుకంతా. కాబట్టి ఈరోజు నువ్వు దానికి సంబంధించినటువంటి దాంట్లో ఆర్ఎండ్ఆర్కి సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేసి సిగ్గుతో తలదించుకోవాలి. నువ్వు అధికారుల దగ్గర కళా వెంకట్రావు దగ్గర ఒక సమావేశం మొక్కుబడిగా ఏర్పాటు చేసి ఎవరు ఎంత అయితే అంత ఇస్తారని చెప్పి రాయించేసి లేచి వెళ్ళిపోతారు. దాంట్లో వాళ్ళు ఏమన్నారు, సెమ్కార్ బోర్డు ఏమంటున్నారు, మా సంతకాలు లేవంటున్నారు. ఈరోజు సెమ్కార్ దగ్గరికి పోతే ఏమంటుంది, పరిశ్రమల మీద మీరు దాడి చేశారని మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు రామచంద్రారెడ్డి గారిని, జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి చక్రధర బాబు గారిని, విజయానంద్ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీని, అందరినీ సెమ్కార్బ్ ప్రతినిధుల్ని, అదేవిధంగా జన్కో ప్రతినిధులను అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి మీరు ఎంతెంత ఇవ్వాలన్నా అంతంత ఇవ్వండి, దాని ప్రకారం పనులు పూర్తి చేస్తామంటే ఆ ఇచ్చేదాని గురించి స్పష్టత లేకుండా ఒక పనికి మాలినటువంటి జీవో పొద్దున చూపిస్తున్నాడు. ఆ జీవో దాన్ని మడిచిపెట్టుకోవాల్సింది. ఆ జీవో నువ్వు దేనికి పనికి వస్తుందా జీవో? ఏదో ఒక పనికి మాలినటువంటి జీవో తీసుకొచ్చి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ అంటే ఆర్ఎండ్ఆర్లో ఎవరివ్వాలి డబ్బులు? కంపెనీల గురించి ఎప్పుడన్నా మాట్లాడావా? నీ పాటికి నువ్వు దానికి సంబంధించి ఒక స్థలం కొనుక్కొని దానికి ఫౌండేషన్ వేసిపోతే ఆ 310 కోట్లకు సంబంధించి ఎంతవరకు డబ్బు ఉందో అంతవరకు కాంట్రాక్టర్కి చెల్లించాం, జన్కో నుంచి ఇప్పించిన తర్వాత ఈరోజు జన్కో ఎంత ఇవ్వాలా? ఆ రోజు రిలయన్స్ కూడా భాగస్వామిగా ఉంది. రిలయన్స్ వెళ్ళిపోయిన తర్వాత మిగతా వాళ్ళు సెమ్కార్ ఈరోజు అంతా కలిపి ఒకటైంది. అప్పుడు రెండుగా ఉండేటువంటి ఆ రెండు ఒకటయ్యాయి. ఎన్సీఎల్ కానీ గాయత్రికి సంబంధించి కానీ ఉన్నటువంటివి ఒకటయ్యాయి. కాబట్టి ఇప్పుడు సెమ్కార్ యాజమాన్యంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళు ఎంత కంట్రిబ్యూట్ చేయాలనేటువంటి దాని మీద స్పష్టత లేకుండా 118 అబద్ధాలు బ్రతుకు ఏందనేటువంటిది స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి.